హలో ఆల్. వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ నేను వెంకటేశ్వర నామాలు వేసిన ఒక షార్ట్ వీడియోలో ఆహ్, అది నాకు ఆర్డర్ వచ్చిందన్నమాట. సో, అది ఫుల్ వీడియో ఇప్పుడు చేద్దాం అనుకుంటున్నా. సో, దాన్ని బట్టి మీకు కూడా ఈజీ అయితదన్నమాట. మనం ఇది ఇంట్లో కూడా చేసుకోవచ్చు. సింపుల్ డీఐవై లాగా మీకు చూపిద్దాం అనుకుంటున్నా. ఇదేంటంటే నేను ఫస్ట్ రామ్‌రాజ్ కాటన్‌కెళ్ళి ఒక కండువా కొనుక్కొచ్చిన. దాన్ని మనము ఎప్పుడైనా మనం పెయింట్ వేయాలి అనుకుంటే, ఏం చేయాలంటే దాంట్లో ఉన్న స్టార్చ్ అనేది తీసేసేయాలి. అప్పుడు పెయింట్ మంచిగా అంటుతుంది మన క్లాత్ ఫ్యాబ్రిక్ మీద. ఫస్ట్ దీన్ని మనం ఇప్పుడు ఏం చేయాలి, మొత్తం హోల్ నైట్ అంతా దాన్ని మనం వాటర్‌లో నానబెట్టాలి. ఇప్పుడు నేను చూపిస్తున్నట్టు ఇది వైట్. సో, మీరు కేర్‌ఫుల్‌గా ఉండండి. వేరే ఏది అంటకుండా చూసుకోండి. నీట్‌గా మనం వాటర్‌లో ఇది నైటంతా నానబెట్టి మార్నింగ్ లేచినంక వాషింగ్ మిషన్‌లో రిన్స్ అండ్ స్పిన్ అని ఒకటుంటది. అదొక 18 మినిట్స్ ఉంటది. దాంట్లో వేసి వాష్ చేయాలన్నమాట. సోప్ అవి ఇవి ఏం వేయకండి. ఇట్లా వాష్ చేసేసి, ఆ తర్వాత దీన్ని మనం మంచిగా ఆరబెట్టాలి. సో, అప్పుడేమైతదంటే దీంట్లో ఉన్న స్టార్చ్ అనేది మొత్తం ఎళ్ళిపోతది. పెయింట్ మంచిగా మన ఫ్యాబ్రిక్‌కి అంటుతది. ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి అంటే, మనం దీన్ని ఐరన్ చేసుకోవాలి. మీకు నేను అన్నీ డీటెయిల్డ్‌గా నీట్‌గా చెప్తా. సో, మీరు ఇంట్లో గూడా చేసుకోవచ్చు. ఇప్పుడు ఎలాగో సమ్మర్ ఒస్తుంది గాబట్టి, మీ కిడ్స్ ఎవరైనా ఉన్నా వాళ్ళకి గూడా ఇదొక అసైన్‌మెంట్ లాగా ఆర్ ఒకటి ఆర్ట్ ఇంకా నేర్చుకోవడానికి. వెరీ సింపుల్ అన్నమాట. ఇవన్నీ మనం ఇంట్లోనే చేసుకోవచ్చు. కాబట్టే నేను మీకు చూపిస్తున్నా. ఇది ఐరన్ చేసుకోవాలి. ఇది కొంచెం కాటన్, ప్యూర్ కాటన్ గాబట్టి నేను కొంచెం వాటర్ స్ప్రింకిల్ చేసి చేసిన. ఇది మనకిప్పుడు మన ఫ్యాబ్రిక్ రెడీ అయిపోయింది. ఇది కండువా. నేను రామ్‌రాజ్ కాటన్‌లో తీసుకున్న. ఈ కండువాని మనం దీని మీద పెయింటెయ్యాలి. నేను ఆల్రెడీ మీకు చెప్పిన గదా! షార్ట్ వీడియో నేను ఆల్రెడీ ఒకటి తీసిన. దానికోసం నా కోసమని నేను చేసుకున్నా. నాకు ఐడియా వచ్చి. బట్ ఒకరు నాకది ఆర్డర్ పెట్టిండ్రు. సో, ఇప్పుడు దీన్ని నేను దాని మీద ట్రేస్ చేసుకుంటా. బేసిక్‌గా ఏంటంటే, మనము ఆ ఫ్యాబ్రిక్ మీద డిజైన్ అనేది పెట్టాలంటే ఎలా చేయొచ్చు అంటే, ట్రేసింగ్ పేపర్ అనేది ఒకటుంటది. అది దాంతోటి మనము వేసుకొని దాని మీద అది మన ఫ్యాబ్రిక్ మీద వేయొచ్చు. బట్ ఇక్కడ ఇది వైట్ కాబట్టి నేను ఆ ట్రేసింగ్ పేపరు వేరే కలర్ అంతా పెట్టాలంటే నాకు కొంచెం భయం. సో, నేను ఆ క్లాత్ మీదనే నా వేరే కొత్త ఫ్యాబ్రిక్ పెట్టి దాన్ని డైరెక్ట్ ట్రేస్ చేసుకుంటున్నా. నేను లాస్ట్ టైమ్ చేసినప్పుడు కొంచెం కింద మీద వచ్చింది. నేను 30 సెంటీమీటర్స్ స్కేల్ వాడినందుకు. సో, ఇప్పుడు లాంగ్ స్కేల్ ఇది తీసుకున్నా. దీనితోటి డైరెక్ట్ నేను ట్రేస్ చేసుకుంటా అట్లా. సో, నాకు ఒక ఔట్‌లైన్ అనేది ఉంటే చాలు. దాన్ని బట్టి నేను చేసుకోగలను. సో, మీరు కూడా ఇట్లా ఇంట్లో ఈజీగా చేసుకోవచ్చు. అందుకే నేను మీకు ఈ వీడియో చూపిస్తున్నా. ఇది మొత్తం ఇలా ట్రేస్ చేసుకున్నాంక పెయింట్ అనేది చేయాలి. యాక్చువల్లీ నేను ఈ వీడియో 3 పార్ట్స్‌గా చేషిన. సో, అది మీకు ఈజీగా ఉంటదని. ఇప్పుడు ఇది పెయింటింగ్ అయితే అయిపోయింది. ఇప్పుడు దీని మీద మనం ఎట్లా ఏ ఫ్యాబ్రిక్, ఏ పెయింట్స్ వాడాలని చూపిస్తున్నా. ఇది ఫ్యాబ్రిక్ పెయింట్స్ అని అంటారు. ఫెవిక్రిల్ వాళ్ళది. అంటే మనం ఇది బట్టలకే వాడాలన్నమాట. సో, దీంట్లో మనం మీడియం యూజ్ చేసుకోవచ్చు. లేకపోతే లేదు. దాని మీద అన్నీ రాసి ఉంటాయి. ఆ తర్వాత ఇది అక్రిలిక్ కలర్స్ అంటారు. ఇది గూడా ఫెవిక్రిల్ వాళ్ళది. ఈ కలర్స్ ఏంటంటే మనం గ్లాస్ మీద ఎయొచ్చు, డోర్ మీద ఎయొచ్చు, వాల్ మీద, పేపర్ మీద, ఫ్యాబ్రిక్స్ మీద గూడా వేసుకోవచ్చు. అండ్ ఇందులో ఏంటి అంటే బెనిఫిట్ అక్రిలిక్ పెయింట్స్ మనకు సెపరేట్ బాటిల్స్ గూడా దొరుకుతాయి. బట్ ఫ్యాబ్రిక్ పెయింట్స్ అట్లా గాదు. మనం ఆ బాక్స్ మొత్తం గొనాలి. అండ్ నేను ఇది క్యామెన్ వాళ్ళది గోల్డ్ కలర్ గూడా ఒకటి తీసుకున్నా. ఒక పెద్ద ఎంబ్రాయిడరీ హూక్ అంటారు ఇది. సో, ఇది పెట్టే మనం పెయింట్ అనేది చేయాలి. మన డ్రెసెస్ ఆర్ దేనికైనా ఫ్యాబ్రిక్‌కి. అండ్ ఇప్పుడు బ్రషెస్ చూపిస్తున్నా. 2 టైప్స్ ఆఫ్ బ్రషెస్ ఉంటాయి. ఒకటి రౌండ్ బ్రష్, ఒకటి ఫ్లాట్ బ్రష్ అన్నమాట. రౌండ్ బ్రష్ తోటి మనం మంచిగా వేసుకోవచ్చు. అండ్ రౌండ్ బ్రష్ కన్నా ఫ్లాట్ బ్రష్ ప్రాక్టీస్ చేస్తే అది ఇంకా ఈజీ అన్నమాట. సో, మీకెవరికైనా కావాలంటే యూట్యూబ్‌లో చాలా వీడియోస్ ఉంటాయి. ఇవి చూడండి. అండ్ దిస్ ఇస్ మై ప్యాలెట్ అండ్ ఒక స్మాల్ క్లాత్. మనం బ్రష్ పెయింట్ వేసాక వాటర్‌లో వేసి అది తుడుచుకోవడానికి. ఎందుకంటే ప్రతిసారి వెళ్లి మనం వాష్ చేయలేం గదా! అండ్ ఒక బౌల్‌లో కొన్ని వాటర్ తీసుకోండి. ఇప్పుడు మనం పెయింటింగ్ స్టార్ట్ చేద్దాము. ఫస్ట్ మనం ఏం చేయాలంటే యాక్చువల్లీ నా దగ్గర పాతది గూడా ఉంది. ఇది చిన్నదన్నమాట. బట్ నాకు ఇది పెయింట్ చేయడానికి పెద్దదే అవసరం. ఎందుకంటే
కంప్లీట్‌గా ఒకటి పిక్చర్ అంతా నేనేసేస్తా. కింద ఫస్ట్ లోపటున్న రింగ్ పెట్టుకోవాలి. దాని పైనుంచి ఇంకో రింగ్ పెట్టాలి. ఆ ఫ్యాబ్రిక్ మొత్తం నీట్‌గా అక్కడ అడ్జస్ట్ చేసి, దాని పైనుంచి ఇంకో రింగ్ పెట్టి ఎంబ్రాయిడరీ హూక్ ఉంటది. దాన్ని మనం టైట్ చేయాలన్నమాట. అలా మొత్తం నీట్‌గా పెట్టుకోండి. నేను మీకు ప్రతి ఒక్కటి నీట్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేద్దాం అనుకుంటున్నా. ఇప్పుడు సమ్మర్ హాలిడేస్ ఎలాగైనా వస్తాయి. మీరు గూడా ఎవరైనా ఫ్రీ ఉంటే ఇది పక్కా ట్రై చేయండి. మంచి ఏమంటారు టైమ్ పాస్ అవుతది. ఒక ఆర్ట్ గూడా మనం నేర్చుకున్నట్టుంటది. సో, ఇట్లా నీట్‌గా హుక్కు నా స్క్రూ తిప్పేసేయండి. ఇది అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం పెయింటింగ్ స్టార్ట్ చేద్దాం. అండ్ మోర్ ఓవర్ ఎప్పుడైనా మనం పెయింట్ ఏసేటప్పుడు కింద టేబుల్ ఆర్ ఏదైనా ప్లాంక్ ఇట్లా పెట్టుకోవాలి. నేను కింద కూర్చొని వేస్తున్నా. మీరేదైనా టేబుల్ ఉంటే ఆ టేబుల్ మీద ఇలా పెట్టుకొని వేసుకోవచ్చు. కింద ఏదైనా పెట్టుకోండి. ఎందుకంటే ఆ పెయింట్ కింద అంటిపోతది. ఫస్ట్ ఫ్యాబ్రిక్ పెయింట్స్ అనేటివి సాఫ్ట్ ఉంటాయన్నమాట. నేను క్రిమ్సన్ రెడ్ కలర్ తీసుకుంటున్నా. దీనికి నంబర్ ఉంటుంది. మనకి ఇది అయిపోయినా మనం కొనుక్కోవచ్చు. చూడండి దాని నంబర్ క్రిమ్సన్ 204 అని ఉంటది. ఇది యాక్రిలిక్ కలర్స్. ఇందులో గూడా సేమ్ నంబర్స్ ఉంటాయి మనకి. సేమ్ కలర్స్, సేమ్ నంబర్స్ ఉంటాయి. సో, అవి చూసి మనం తీసుకోవచ్చు. అండ్ ఇప్పుడు మీకు ఇంకా నేను డిఫరెన్స్ మీకెట్లా చెప్తా అంటే ఏ మనకి మీడియం అని ఒకటుంటది. అది తీసుకోవాలి. అది దీంట్లో ఫ్యాబ్రిక్ కలర్స్‌లో మనం మిక్స్ చేయొచ్చు. ఇది ఇలా ఉంటుంది మీడియం. ఇది 30 రూపీసే అండ్ ఒక పెయింట్ బాటిల్ 25 రూపీసే. సో, ఎక్కువ కాస్ట్ కూడా ఉండదు. మీకు మంచి ఒక టైమ్ పాస్‌లా ఉంటది. ఇప్పుడు నేను దీని మీద ఉన్నది చదివి వినిపిస్తా చూడండి. ఫస్ట్ షేక్ వెల్ అండ్ దీంట్లో మీడియం అవసరం లేదు యాక్రిలిక్ కలర్స్‌లో. తర్వాత బిఫోర్ పెయింటింగ్ రిమూవ్ స్టార్చ్ అని పక్కా ఉంటుందన్నమాట దేని మీదైనా. సో, మనం మన క్లాత్ మీద స్టార్చ్ అంటే ఆ గంజి అనేది రిమూవ్ చేయాలి. మళ్ళా పెయింట్ ఏసేసిన తర్వాత 24 అవర్స్ అవ్వాలి డ్రై అయినంక. ఆ తర్వాత మనం మన ఫ్యాబ్రిక్‌ని రివర్స్‌లో పెట్టి ఆ పెయింట్ మీద ఐరన్ చేస్తే అది ఫిక్స్ అయిపోతది. ఇంకా అది పోదన్నమాట. దీని మీద ప్రికాషన్స్ రాసి ఉంటాయి. ఇవి మీరు గూడా చదవండి. మీకొక ఐడియా వస్తది. సేమ్ దీని ఎనకాల గూడా ఫ్యాబ్రిక్ కలర్స్ ఎనకాల గూడా మనకలానే రాసి ఉంటాయి. ఏమేమి అవసరం, ఏమేమి చేయాలి అనేది. సో, ఇప్పుడు మనము ఫ్యాబ్రిక్ కలర్స్ యూజ్ చేస్తున్నాం. మన దానికి రౌండ్ బ్రష్ 7 నంబర్ తీసుకుంటున్నాం. ఫస్ట్ ఇంకొక మంచి టిప్ నేను మీకు చెప్పేదేంటంటే, ఎప్పుడైనా మనం పెయింట్ ఏసేటప్పుడు మధ్యలో నుంచి లాస్ట్‌కి రావాలి. ఫస్ట్ లాస్ట్‌కి పెయింట్ ఏసేస్తే మళ్ళా చెయ్యికి అంటుతదన్నమాట. నేను ఎవ్రీ డీటెయిల్ మీకు మంచిగా చెప్దామని డిసైడ్ అయినా. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు నేర్చుకోవచ్చు. ఇప్పుడు దీన్ని మనము ఇలా పెయింట్ చేసుకోవచ్చు. అండ్ మోర్ ఓవర్ ఇంకొక విషయం మీకేం చెప్దామనుకున్నా అంటే, ఇప్పుడు మీకిట్లా డ్రాయింగ్ అనేది మీకు రాకపోతే నేను చేసిన దానికి, మీరు ఆహ్, జిరాక్స్ తీసుకోండి. జిరాక్స్ తీసి దాని మీద మనం చేయొచ్చు. అట్లా గూడా ఇంకొక ఆప్షన్ ఉంది. మీకు ఏ ఇమేజ్ నచ్చితే అది మంచిగా జిరాక్స్ తీసుకొని, దానికిట్లా పెయింట్ వేసుకోండి. అంటే అందరూ డ్రాయింగ్ చేయాలని లేదు కదా! అందరికీ రాదు కదా! సో, మనం ఈజీగా గూడా చేసుకోవచ్చు ఏదైనా ప్రాసెస్. అదైతే ఇప్పుడు వైట్ తీసుకున్నా. వైట్ నంబర్ ఎంత అంటే 7 ఇక్కడ. సో, నేను ఫ్లాట్ బ్రష్ తీసుకుంటున్నా వైట్ కలర్ ఎయడానికి. సో, ఇందులో నాది కలర్ అయిపోయింది. అండ్ మీకు ఇంకొక మంచి టిప్ చెప్తా నేను. ఏంటంటే మనం ప్యాలెట్‌లో కలర్ ఎసుకుంటాం. అంటే ఆహ్, ఏమంటారు ఆ ప్లేట్‌లో కలరేసి అదంతా ఎండిపోతదనమాట. దాని బదులు మీకెప్పుడైనా కలర్ బాటిల్స్ అయిపోయినాయనుకో, అది కొంచెం ఇట్లా వేరే బాటిల్‌లో తీసుకొని, దాంట్లో మీకు కొంచెం లూజ్‌గా కావాలంటే మీడియం ఒక 2 డ్రాప్స్ ఏసి షేక్ చేసేసి అది యూజ్ చేసుకోండి. ఇది మంచి టిప్. సో, దాన్ని బట్టి మనది ఏమంటారు పెయింట్ అనేది తొందరగా డ్రై అవ్వదు బాటిల్‌లో ఉంటే. అండ్ ఇంకొక టిప్ నేను చెప్పడం మర్చిపోయినా. మీరెప్పుడు పెయింటింగ్ అనేది వేస్తే ఏం చేయాలంటే లైట్, నేచురల్ లైట్ అండ్ ఫ్యాన్ అనేది వేసుకోవద్దు. నేచురల్ లైట్‌లో మనకి కలర్స్ మంచిగా కనిపిస్తాయి. అండ్ ఫ్యాన్ ఏసుకోకపోతే అది నేచురల్‌గా డ్రై అవ్వాలి. అప్పుడు అది మంచిగా డ్రై అయినట్టు. సో, ఇవి 2 టిప్స్ గూడా మీరు గుర్తుపెట్టుకోండి. ఇవి పక్కా మీరు ఏమంటారు మర్చిపోవద్దు ఇవి టిప్స్ ఎప్పుడు. ఇవి పక్కా చేయండి. అండ్ ఇట్లా నీట్‌గా వేసుకోండి. ఇప్పుడు ఇది అయిపోయింది.
ఉంది గదా! స్టాండ్ లాగా దానికి గోల్డ్ కలర్ ఏస్తున్నా. ఇది గోల్డ్ సెపరేట్‌గానే దొరుకుతది. అదే తీసుకోవాలి మనము. అండ్ అది అక్రిలిక్‌లోనే దొరుకుతది గాబట్టి అది తీసుకోండి మీరు. అది కింద వేస్తున్న ఫ్లాట్ బ్రష్ తోటే దీంట్లో ఏమి మిక్స్ చేయొద్దు గోల్డ్ కలర్‌లో. డైరెక్ట్ వేసేయండి. దాన్ని డైరెక్ట్ ఇక్కడ వెయ్యాలి. ఆ కింద ఉన్న దానికి. సో, దీంట్లో ఏం మిక్స్ చేయొద్దు చెప్తున్నా. ఏం వాటర్ ఏది గాని, ఏ పెయింట్‌లో వాటర్ అనేది యూజే చేయొద్దు. తీసుకుంటున్నా. దీని నంబరు 2, 2021 అని ఉంది. ఇది నేను సన్న జీరో బ్రష్ ఉంది గదా! జీరో బ్రష్ తోటి ఔట్‌లైన్ అనేది వేస్తున్నా. మీరు గూడా నేను ఏమేం బ్రషెస్ యూజ్ చేస్తున్నానో చూసి, మీరు గూడా అట్లనే పెయింట్ చేసుకోండి. అండ్ ఇదొకటి పార్ట్ 1 మాత్రమే. ఇంకా 2 పార్ట్స్ ఉంటాయి. సో, దాంట్లో మీరు ఇంకా నీట్‌గా నేర్చుకోవచ్చు. ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ చేయండి. నేను పక్కా మీకు రిప్లై ఇస్తా. అంటే పెయింటింగ్ మీద డౌట్ ఉంటేనే. దానికి నేను రిప్లై ఇస్తా. సో, ఇది అయిపోయింది ఇప్పుడు మన పెండింగ్. ఇంకా నెక్స్ట్ పార్ట్‌లో కలుద్దాం. బాయ్.